హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను కారపొడి ప్రిపేర్ చేశాను. ఈ కారపొడి అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ కారపొడిని రోజుకి ఒక స్పూను రైస్లో కలుపుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కారపొడి కోసం ముందుగా మునగాకుని కొంచెం ఎక్కువే ఇట్లాగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టుకోవాలి, ఎక్కడ తడి లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పాటిది, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి, ఒక 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి, 3 స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఇట్లా దోరగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 డ్రాపులు నెయ్యి వేసుకొని మళ్ళీ ఇప్పుడు అలాగే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే నేతితో ఇట్లాగా మనం వీటిని వేయించితే ఎక్కువ రోజులు కారపొడి బాగా నిల్వ ఉంటుంది. అందుకని ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి వీటిని వేసుకొని పెట్టుకోవాలి, బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేనైతే ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. వాటిని ఇట్లాగా 2 సగాలుగా చేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఇట్లా కొంచెం వేయించుతూ ఉండాలి, మాడకుండా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 డ్రాపులు నెయ్యి వేయాలి. ముందుగానే నెయ్యి వేసేసామంటే మిరపకాయలు మాడిపోతాయి. అందుకని కొంచెం వేగిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా వేయించాలి. ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 స్పూన్లు అయ్యేంత పల్లీలని వేసుకోవాలి. ఆ 4 స్పూన్లు ఒక చిన్న కప్పుడు అయినవి పల్లీలను కూడా ఇట్లా వేగిన తర్వాత ఒక 2 డ్రాపులు నెయ్యి వేసుకొని వీటిని కూడా అట్లానే వేయించాలి. పల్లీలు కూడా ఇట్లాగా బాగా వేగిపోవాలి. ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మునగాకుని మనం ఆరబెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా ఇట్లా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకుని కూడా వేయించుకోవాలి. ఇట్లా బాగా వేయించాలి. మునగాకుని మనం ఎంత ఎక్కువ వేసినా సరే వేగేటప్పటికి చిన్న కప్పుడే అయ్యిద్ది మునగాకు. ఇట్లా మునగాకుని బాగా నేతిలో వేయించాలి, బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి మునగాకుని. ఇప్పుడు ఇంకొక స్పూన్ కొంచెం అలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి సరిపోలేదు నాకు, ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు మళ్ళీ అట్లానే వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. హైలో పెడితే మాడిపోద్ది. మునగాకు కలర్ మారిపోయిందంటే అసలు టేస్ట్ కూడా మారిపోద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ అయితే మారిపోయింది, చూశారు కదా. ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక ఇంత చింతపండును కూడా వేసుకొని, చింతపండు కూడా ఎక్కడ తడితనం లేకుండా కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. తీసేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది కానీ చింతపండు చల్లారే కొద్దీ కొంచెం క్రిస్పీగా అయిపోద్ది. చింతపండును కూడా తీసేసేయాలి, వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఉప్పు మనం కారపొడిలోకి ఎంత వేసుకుంటామో అంత ఉప్పును కూడా ఇట్లా వేసుకొని ఉప్పును కూడా కొంచెం అట్లా వేయించుకోవాలి. ఎక్కడన్నా చెమ్మలాగా ఉంటే వేడి లాగేసుకుంటుంది. ఇట్లా ఉప్పును కూడా లైట్గా అట్లా వేయించుకోవాలి.
ఉప్పు కూడా ఇట్లా బాగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మొత్తం అన్నిటిని వేసేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మునగాకును కూడా వేసుకొని వేయించిన చింతపండును కూడా వేసుకొని వీటిని కూడా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మొత్తం అన్నీ ఇట్లా బాగా అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను ఒక వెల్లుల్లిపాయ అంతా వేసేసాను. వేసుకొని ఇట్లా అక్కడక్కడ పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పలుకులు ఎక్కువగా అనిపిస్తే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని పెట్టుకొని ఆరనివ్వాలి. ఇలా ఆరిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు ఒక స్పూన్ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ అన్నం కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్. అసలు మనం మునగాకు కారపొడి తింటున్నట్టు అనిపించదు, అంత బాగుంటుంది టేస్ట్. అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా దోశల్లోకి కూడా వేసుకోవచ్చు. ఈ కారపొడి చాలా బాగుంటుంది. ఇట్లా దోశలోకి వేసుకొని పైన నెయ్యి వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని ఇట్లా కారపొడితో తింటే చాలా బాగుంటుంది.